కానీ పోలీస్ అధికారులు చాలా చాకచక్యంగా వివరించి తనని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం విచారించారు, వైద్య పరీక్షలు కూడా చేశారు. ఇన్ఫాక్ట్ తర్వాత అక్కడి కోర్టు తనని జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. జ్యుడిషియల్ కస్టడీలో కూడా కొన్ని రోజుల పాటు అక్కడ నటి హేమ ఉన్నారు. పరప్పన్ అగ్రహార్ జైల్లో ఉన్నారు హేమ కొన్ని రోజుల పాటు. తర్వాత బెయిల్ రావడంతో తను విడుదల కూడా అయ్యారు. అయితే ఓవరాల్గా కొంత తను రేవ్ పార్టీలో పాల్గొన్నప్పటికీ నేను పాల్గొనలేదంటూ కూడా కొంత బుకాయించే ప్రయత్నం చేశారు. రకరకాల విన్యాసాలు కొంత నటనా శైలిని ప్రదర్శించి కూడా నటి హేమ తనని పక్కన ప్రజల నుంచి తమ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ బెంగళూరు పోలీస్ అధికారులు చాలా చాకచక్యంగా వివరించి ఆ ఫేక్ వీడియోలన్నీ కూడా బట్టబయలు చేసి, ఫేక్ వీడియోలు సృష్టించి కూడా ప్రజల్ని పక్కదో పట్టించే విషయాన్ని కూడా బట్టబయలు చేసి పోలీస్ అధికారులు తన అదుపులోకి తీసుకున్నారు, విచారించారు. వైద్య పరీక్షల నిమిత్తం కూడా అనేక రకాలుగా వైద్య పరీక్షలు కూడా చేశారు. ఇక ఎటకేలకు రేవ్ పార్టీలో హేమ ఉన్నట్టుగా కన్ఫర్మేషన్ చేసి అక్కడికి వస్తే పరప్పన్ జైల్లో కూడా అగ్రహార్ జైలు కూడా పంపించారు జ్యుడిషియల్ కస్టడీకి. ఓవరాల్గా బెంగళూరు స్పెషల్ కోర్టు తనకి బెయిల్ మంజూరు చేసింది. ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి నటి హేమ విషయంలో. సో జిఆర్ ఫామ్ హౌస్లో, బెంగళూరులోని సిటీ అవుట్స్కట్స్లో జరిగినటువంటి జిఆర్ ఫామ్ హౌస్లో ఒక రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీలో అనేక మంది యువకులు పాల్గొన్నారు. సుమారుగా 150 మంది కూడా పాల్గొన్నట్టుగా పోలీసు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. చాలా మందికి నోటీసులు కూడా జారీ చేశారు. ఇన్ఫాక్ట్ హేమకు సైతం అక్కడ పాల్గొన్నట్టుగా బహిరంగంగానే అక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ బెంగళూరు మీడియా కూడా, కన్నడ మీడియా కూడా ప్రచారం చేసింది. కానీ నటి హేమ దాంట్లో ఏమాత్రం కూడా లేనంటూ కూడా రకరకాల వీడియోలు కూడా చేసి బయట ప్రచారాలు చేశారు, తప్పుదో పట్టించే ప్రయత్నం కూడా చేశారు. ఇన్ఫాక్ట్ తను ఒక హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను, ఇక్కడ చిల్ అవుతున్నాను, ఫ్యామిలీతో ఉన్నానంటూ కూడా రికార్డ్ చేసిన వీడియో కూడా ఆ జిఆర్ ఫామ్ హౌస్లో రికార్డ్ చేసిన వీడియోగానే పోలీస్ అధికారులు బయట పెట్టారు. తర్వాత నెక్స్ట్ డే తాను ఒక బిర్యానీ చేస్తున్నట్టు కూడా వీడియో చిత్రీకరించారు. మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది, మీడియా పైన కూడా విరుచుకుపడ్డారు, తనపై కావాలని కొంతమంది ఈ రకమైన ప్రచారం చేస్తున్నారంటే కూడా చెప్పారు. ఇన్ఫాక్ట్ అవన్నీ కూడా ఫేక్ వీడియోలు, అవన్నీ కూడా తప్పుడుదో పట్టించే ప్రయత్నం చేసింది హేమ అంటూ కూడా పోలీస్ అధికారులు బయట పెట్టారు. బెంగళూరు పోలీస్ అధికారులు చాలా చాకచక్యంగా వ్యవహరించి హేమను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు నిర్వహించారు, విచారించారు కూడా. సో ఈ నేపథ్యంలో తనని జ్యుడిషియల్ కస్టడీ కూడా పంపించారు. పరప్పన అగ్రహార్ జైల్లో కూడా తను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక ఈరోజు అంటే నిన్న తన బెంగళూరు స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెంగళూరు స్పెషల్ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. నటి హేమ విషయంలో ఇది ఒక రిలీఫ్ అని చెప్పాలి. ఇన్ఫాక్ట్ మా అసోసియేషన్ నుంచి కూడా హేమను పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. మా అసోసియేషన్ కూడా హేమను పక్కన పెట్టేశారు, తనకు కూడా అక్కడ మెంబర్షిప్ కూడా లేదు అని సస్పెండ్ చేశారని చెప్పాలి అసోసియేషన్ నుంచి కూడా. సో ఇది ఒక ఈరోజు బెయిల్ విషయానికి వస్తే కనుక నటి హేమ విషయంలో ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఎస్, దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి పెట్రిషియా ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, సో నటి హేమకు సంబంధించి బెయిల్ మంజూరు విషయంలో మనకు వచ్చిన సమాచారం మేరకు తనకు కొంత బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. అప్డేట్స్ ఏంటి? హేమ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. నటి హేమకైతే ఊరట అని చెప్పొచ్చు. జైలు నుంచి ఇవాళ హేమ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమని అరెస్ట్ చేశారు. అదే విధంగా కండిషన్ బెయిల్ ఇచ్చిన బెంగళూరు స్పెషల్ పోలీస్ అని చెప్పొచ్చు. రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్ట్ అవడంతో నేను అక్కడ లేను, మరి అక్కడ ఎవరు ఉన్నారు అని జిఆర్ ఫామ్ హౌస్ నుంచే తను ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ డ్రగ్స్ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఇప్పటివరకు ఎందుకు ఇన్వాల్వ్ చేశారో అని తప్పించుకునే ప్రయత్నం చేసింది. అదే విధంగా కూడా ప్రజలను కానీ పోలీసులను కానీ తప్పుదోవ పట్టించింది అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఈ రోజు మాత్రము ఏదైతే కోర్టు నుంచి బెయిల్ అయితే మంజూరు చేశారని చెప్పొచ్చు. స్పెషల్ పోలీసులు, బెంగళూరు స్పెషల్ పోలీసులు దీనికి అనుమతి ఇచ్చారు. అదే విధంగా హేమ కూడా నేను మాట్లాడతాను, రిలీజ్ అయిన వెంటనే నేను మాట్లాడతాను అని తన పిఏతో చెప్పిన విషయం కూడా బయటికి రావడం అయితే జరిగింది. ప్రస్తుతం మాత్రం ఆసక్తిగా మెలిగింది. హేమ వచ్చి ఏం మాట్లాడుతుంది, మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే తను అరెస్ట్ అయిన వెంటనే తర్వాత కూడా తను ఒక బిర్యానీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా టైమర్ ద్వారా, అంటే జనరలీ యూట్యూబర్స్ అందరూ కూడా టైంకి వీడియో అప్లోడ్ చేయరు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ టైమర్ సెట్ చేసుకొని ఈ డేట్ రోజు ఈ వీడియో రిలీజ్ చేయాలి అనేది ఒక ప్రోటోకాల్ ద్వారా
వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. హేమ కూడా అలానే రిలీజ్ చేసిందని కూడా సమాచారం వస్తుంది. కానీ పూర్తిగా అయితే ఈ డ్రామాకి మాత్రం బెంగళూరు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని విచారించడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా దీనికి డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం మాత్రం హేమకి అయితే బెయిల్ అయితే మంజూరైంది. ఇంకా చూడాలి అసలు హేమ వచ్చి ఏం మాట్లాడుతుంది, దాని తర్వాత ఎటువంటి కాంట్రవర్సీకి మళ్ళీ దారి తీస్తుందని పూర్తిగా తెలిసేది ఉంది. అదేవిధంగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఏదైతే ఇటీవల ట్వీట్ చేయడం అయితే జరిగింది, తను తప్పు చేయదు, నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ హేమ, అలాంటిది కాదు, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే తీవ్రంగా మేము చర్యలు తీసుకుంటాం, మా అసోసియేషన్ ఇటువంటివి ఎంకరేజ్ చేయదు అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే హేమని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి, చేశారు అని కొన్ని వర్గాలు చెప్తుంటే మరి కొంతమంది చేశారు అని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా మా అసోసియేషన్ మెంబర్షిప్ కూడా హేమకి ఉండే అవకాశం లేదని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ పెట్రిషా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకి బిగ్ రిలీఫ్ దొరికింది. బెంగళూరు స్పెషల్ కోర్టు తనకి బెయిల్ మంజూరు చేసింది. అయితే బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్ లో ఒక రేవ్ పార్టీ నిర్వహించారు. సుమారుగా 100 నుంచి 150 మంది యువతి యువకులు ఇందులో పాల్గొన్నారు. నటి హేమ కూడా అక్కడ పాల్గొన్నట్టుగా కన్నడ మీడియా కోడై కూసింది. బెంగళూరు పోలీసు అధికారులు కూడా నిర్ధారించారు. కానీ నటి హేమ దాని నుంచి పక్కదో పట్టించే రకంగా, ప్రజల్ని పక్కదో పట్టించే విధంగా ఫేక్ వీడియోలు సృష్టించారు. తను ఎట్టి పరిస్థితుల్లో ఆ రేవ్ పార్టీలో పాల్గొనలేదు, నేను ఆ ఫామ్ హౌస్కి వెళ్ళలేదు, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇన్ఫాక్ట్ అదే ఫామ్ హౌస్ నుంచి ఒక వీడియో రికార్డ్ చేసి పంపించారు. కానీ ఆ వీడియోలో తను చెప్పిన మాట ఏంటంటే, హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, నా ఫ్యామిలీతో చిల్ అవుతున్నాను అంటూ కూడా చెప్పారు. కానీ తాను రికార్డ్ చేసిన వీడియో కూడా ఆ రేవ్ పార్టీ నిర్వహించినటువంటి ఫామ్ హౌస్ జిఆర్ ఫామ్ హౌస్ అనే రకంగా పోలీసు అధికారులు నిర్ధారించారు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా మరొక వీడియో తను బయటికి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. చికెన్ బిర్యానీ చేయడం ఎలా అంటూ కూడా తన నటనా శైలిని, తన యొక్క యాక్టింగ్ వృత్తిని తను బయటికి ప్రజలు నమ్మించడంలో కూడా మరోసారి చూపించే ప్రయత్నం చేశారు. కానీ పోలీస్ అధికారులు చాలా చాకచక్యంగా వ్యవహరించి బెంగళూరు పోలీసు అధికారులు హేమని అరెస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ తను హేమగా కాదు, కృష్ణవేణిగా కూడా బెంగళూరు పోలీసు అధికారులకు చెప్పారంటూ కూడా మొదట్లో ప్రచారం జరిగింది. సో ఏదేమైనా కూడా నటి హేమ పాల్గొన్నట్టుగా బెంగళూరు పోలీసు అధికారులు నిర్ధారించారు. తను అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు, విచారించారు, వైద్య పరీక్షలు కూడా చేశారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. బెంగళూరు స్పెషల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. పరప్పన అగ్రహార్ జైల్లో కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సో నిన్న తన తరపు న్యాయవాది ఆ వాదన వినిపించారు తనకు సంబంధించి వైద్య పరీక్షల్లో. కానీ తనకు డ్రగ్స్ ఏ రకంగా దొరకలేదు, వైద్య పరీక్షలో కూడా తనకి రుజువు కాలేదంటూ కూడా తన వైపు వాదన వినిపించినప్పటికీ సో కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది నటి హేమకి. ఆ కండిషన్స్ అప్లై అంటూ కూడా బెంగళూరు స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో కండిషన్స్ అనేది మాత్రం తాత్కాలికంగా ప్రస్తుతానికైతే ఎటువంటి కండిషన్ అయితే తెలియరాలేదు. కానీ కండిషన్స్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. జిఆర్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి రేవ్ పార్టీలో నటి హేమకు సంబంధించి అటు విచారణకు వెళ్ళడం, జ్యుడిషియల్ కస్టడీ విధించడం, తర్వాత నిన్న బెయిల్ కూడా మంజూరైంది. హేమ కూడా బయటకు విడుదలైంది. కానీ మా అసోసియేషన్ నుంచి ఏదైతే ఆ హేమ గతంలో ఉన్నారో మా అసోసియేషన్ నుంచి కూడా తనని సస్పెండ్ చేసినట్టుగా ఒక వర్గం తెలుపుతుంది. ఇన్ఫాక్ట్ ప్రతినిధి చెప్పినట్టుగా ఇన్ఫాక్ట్ ఒక వర్గం అయితే సస్పెండ్ చేశామంటూ చెప్తోంది. మరో వర్గం కానీ హేమ అలాంటిది కాదు, అటువంటి పనులు చేయదు, కానీ ఎక్కడ తప్పు మిస్టేక్ జరిగిందంటూ కూడా మరో వర్గం తన తప్పుని కప్పుపుచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఓవరాల్గా బెయిల్ రావడం అయితే నటి హేమకు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.